పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయన్న, మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఎట్లా ఉంది ప్రభుత్వ పరిపాలన? ప్రభుత్వ పరిపాలన వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు 420 సపరేట్ ఇంకా 420 సపరేట్గా హామీలు నెరవేరుస్తామని చెప్పి ఒక అదేమో నిజంగా చెప్పాలంటే ఒక అబద్ధపు బూటకపు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. వాళ్ళు కేవలం ప్రజలను మభ్యపెట్టిర్రు. ఇప్పటిదాకా ఏది చేయలేదు. 6 గ్యారెంటీల 2-3 గ్యారెంటీలు ఇచ్చినా అంటారు, కానీ అది కూడా రేషన్ కార్డుకి లింక్ పెట్టిర్రు. చాలామందికి ఇప్పుడు దగ్గర 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 90 లక్షల రేషన్ కార్డులో 20-30 లక్షల రేషన్ కార్డు హోల్డర్స్ కూడా రాలేదు. కేవలం బూటకపు మాటలు చెప్పి పబ్లిక్ని మభ్యపెట్టి ఏదో అధికారంలోకి వచ్చారు. కానీ ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కరువు మొదలైంది. మన గ్రౌండ్ లెవెల్ వాటర్ అంతా తగ్గిపోయింది. కాంగ్రెస్ పార్టీ పాలన అంటేనే కరువు పాలన. కర్ణాటకలో అదే పరిస్థితి అయింది, ఇక్కడ కూడా అదే పరిస్థితి అవుతుంది. కాబట్టి వాళ్ళ మాటలకు ప్రజలు మోసపోయారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మోసపోకుండా ఒక మంచి వ్యక్తిని, పనిచేసే వ్యక్తిని, ప్రజల మధ్యలో ఉండే వ్యక్తిని ఎన్నుకుంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కరువు రాలేదంటారా? కాంగ్రెస్ రాగానే కరువు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు నిజంగా కనబడుతుంది కదా లైవ్. ఇప్పుడు ఇంతకుముందు అంటే మీరు పచ్చగా ఉంటుండే, కాళేశ్వరంలోనే ఎంత నీరు కలకల్లాడుతుండే, పంటలకు పొలాలు అండుతుండే. ఇప్పుడు పంటలలో చూడండి, ఎక్కడ పోయినా కూడా ట్యాంకర్లు వేసుకొని వాళ్ళు పంటలు చేసుకోవడం పరిస్థితి వస్తుంది. లైవ్ కనబడుతుంది, మనం చెప్పే అవసరం లేదు, వాస్తవం కనబడుతుంది. అది వాస్తవంగా అయితే కరువు మొత్తం పోయింది, ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి. రీసెంట్గా కొంతమంది రైతులు అయితే పొలాలను తగలబెట్టుకున్నారు, కాలబెట్టుకున్నారు. చాలామందికి రైతు బంధు రాలేదని బాధపడుతున్నారు. ఇప్పుడు ఊర్లలో కూడా నిజమైన మార్పు ఇప్పుడు మొదలైంది. వాళ్ళు ఏదో మార్పు అని వచ్చిర్రు, నిజమైన మార్పు ఇప్పుడు మొదలైంది. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తుంది. పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీని రానియకుండా ప్రజలు బుద్ధి చెప్తారని నేను అనుకుంటాను. 14 సీట్ల కంటే పైగా వస్తాయని చెప్తా ఉన్నారు కదా నా కాంగ్రెస్ పార్టీ. 14 సీట్లు కాదు కదా, మా దృష్టిలో 2-3 సీట్లు కూడా రావు. అవి వచ్చినా నల్గొండ, ఖమ్మం అటువైపే వస్తుంది, కానీ ఎక్కడ రాదు. 2-3 సీట్ల కంటే వాళ్ళకి ఎక్కువ రాదు. ప్రజలను మభ్యపెట్టి ఏదో అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసము ప్రజలు అరే మమ్మల్ని మ్యాండేట్ ఇచ్చిర్రు, మమ్మల్ని గెలిపించారు అని ప్రజల కోసం అన్న పని చేయాలి కదా. పని చేసి వదిలిపెట్టి ఎంతసేపు పొద్దున్న లేసి ఆ కేటీఆర్ని తిట్టడము, లేకపోతే కేసీఆర్ని తిట్టడం, ఆయన అట్లా చేసిండు ఇట్లా చేసిండు, లేకపోతే ఆ బీజేపీ మీద ఏడవడము. నీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పుడు నువ్వు పని చేయాలా. పని చేయకుండా అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమ్ చేసుకుంటూ తిరగడం కాదు కదా. అదేదో అంటారు కదా, ఆడడానికి రాదంట గజ్జలు బాగాలేదు అన్నట్టు అట్లా ఉంది కాంగ్రెస్ పరిస్థితి, కాంగ్రెస్ పాలన. ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ చూస్తే సికింద్రాబాద్ సంబంధించి ఎట్లా ఉండబోతుందన్న? ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యే పోటీ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు పద్మారావు గౌడ్ గారు, మరి ఎలా ఉండబోతా ఉంది? ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే మీకు కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. గత ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పద్మారావు గారు సుమారు 45,000 పైచీలకు మెజార్టీతో గెలుపొందిండు. కానీ ఆయన గెలుపొందడానికి ఒక రీజన్ ఉంది. ప్రజల మధ్యలో నిత్యం ప్రజల మధ్యలో తిరుగుతుంటారు ఆయన. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా, చిన్నపిల్లల నుంచి పెద్ద ముసలి వాళ్ళ దాకా పద్మారావు గారు అని పిలువారు, పజ్జన్న అని పిలుస్తారు. ఆయనకున్న మంచి పేరు. ఇంకోటి ఎక్కడ పోయినా కూడా, ఎవరింట్లో పోయినా కూడా, ఎక్కడ పిలిచినా చావులో కానీ పెళ్లిలో కానీ పిలవగానే వెళ్ళిపోతారు. ఎంతోమందికి ఆయన ఆర్థిక సాయం చేస్తుంటాడు. ఎంతోమంది కరోనా సమయంలో ఏ పార్టీలు కూడా లేవు. కాంగ్రెస్ పార్టీ లేదు, బీజేపీ పార్టీ లేదు, ఎవరు లేరు. సొంత డబ్బు సుమారు 1.5 కోటి పెట్టి 15,000 కుటుంబాలకు రేషన్ అందించడం జరిగింది ఫస్ట్ వేవ్లో. సెకండ్ వేవ్ ఎందుకంటే మేము స్థానికులు అక్కడ ఉన్నాం కాబట్టి మేము లైవ్ చూస్తున్నాం. సెకండ్ వేవ్ వచ్చేసరికి ఆక్సిజన్ కొరత ఉండే. ఆక్సిజన్ కొరత వల్ల చాలామంది పేషెంట్లు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ ఆక్సిజన్ కొరత తీర్చడానికి సుమారు ఒక 50 ట్యాంకులు పైగా సొంతగా తెచ్చి దాంట్లో ఆక్సిజన్ నింపి ప్రజలకు అందరికీ కూడా సప్లై చేసిండు ఆయన కరోనా టైంలో. వీళ్ళందరూ దాచుకున్నారు, ఎక్కడ నాకు కరోనా వస్తుంది, ఎక్కడ నాకు కరోనా వచ్చి నేను అంటుకుంటుంది అని భయపడుతున్న సమయంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజలలో తిరుగుతూ, ఇక అట్లా తిరుగుతున్నప్పుడే ఆయనకు కూడా కరోనా రావడం జరిగింది. ఎందుకంటే మేము లైవ్లో చూసినాం. కాబట్టి అంత మంచి వ్యక్తికి ప్రజలలో మంచి ఆదరణ ఉన్నది. రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీతో కిషన్ రెడ్డిపై ఆయన గెలుపొందుతారని మాకు నమ్మకం ఉన్నది. సికింద్రాబాద్ సంబంధించి యూత్ ఏమనుకుంటున్నారు బ్రదర్? మొత్తానికైతే అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి మెయిన్ కారణం యూత్ అని చెప్తా ఉన్నారు. మరి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉంది? యూత్ స్పందన ఏముంది అన్న? యూత్ స్పందన అంటే యాజ్ ఏ యూత్గా నేను నా ఇంటెన్షన్ ఏంటంటే చెప్పడము,
ఇప్పుడు కాంగ్రెస్లో యూత్ వల్ల అనేది ఏమీ రాలేదు. ఎందుకంటే సిటీలో అసలు ఏమీ సీట్స్ వాళ్ళకి ఒక డిపాజిట్ కాదు కదా, ఎక్కడ సిటీలో ఒక ఎమ్మెల్యే లేడు, వాళ్ళకి ఒక ఎమ్మెల్యే లేరు. సో కాబట్టి సిటీలో యూత్ అయితే వాళ్ళకి సపోర్ట్ లేదన్న, యూత్ సపోర్ట్ లేదు. ఉన్న యూత్ కానీ చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మొత్తం ముసలి వాళ్ళు ఎవరున్నా సరే కేసీఆర్ గారు ఇచ్చిన హామీలకి, కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలకి, పెన్షన్లకి అందరూ జయబలుతున్నారు. ఊర్లలో చాలా మిస్టేక్స్ అయినాయి. వాళ్ళు ఏదో అత్యాశపడి వాళ్ళు ఇచ్చేస్తారు 1,16,000 తులం బంగారం అన్నారు. మొన్న కేసీఆర్ గారు కూడా చెప్పారు, కానీ అక్కడ ఏం చేయలేదు. అక్కడ ఎన్నో పెళ్ళిళ్ళు అయినాయి అన్న. మొన్న ఏప్రిల్లో మొన్న జరిగిన దాంట్లో చాలామంది ఎక్స్పెక్ట్ చేసిరు, అరే పాప మాకు కూడా వస్తుంది, మాకు కూడా 1,00,000 రూపాయలు వస్తాయి, తులం బంగారం వస్తుందని ఎంతో ఆడపిల్లలు తండ్రులు చేసిరు. కానీ ఏం రాలేదన్న. అసలు ఏం చేసిరు అంటే ఏం లేదు. ఇప్పుడు వచ్చేసి ఎంపీ ఎలక్షన్లో ఓటు వేయాలి అంటే జనాలు ఎందుకు ఓటేస్తారన్న? సో కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా పునఃప్రభుత్వం వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎన్ని సీట్లు ఎంపీ సీట్లు అనేది జనాలే డిసైడ్ చేసి చెప్తారన్న. అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే 14 సీట్లు పైగా వస్తాయి, మా పరిపాలన చూసే వాళ్ళు ఓటేస్తారు, ప్రజలు ఓటేస్తారు మాకు అని చెప్పి అంటాను. కలలుగా అంటున్నారు అన్న కాంగ్రెస్ వాళ్ళు 14 సీట్లు వస్తాయని. ఫస్ట్ 4 మంది క్యాండిడేట్లను డిక్లేర్ చేయమన్నాను. కరీంనగర్లో క్యాండిడేట్ లేడు కాంగ్రెస్కి డిక్లేర్ చేసినందుకు. ఖమ్మంలో ఏమో ఒక దిక్కు బట్టి, ఒక దిక్కు పొంగులేటి, ఒక దిక్కు ఆడు, ఒక దిక్కు ఈడు, అందరూ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళే కొట్లాడుకుంటారు తప్ప ఆ సీటు డిక్లేర్ చేయరు. ఇక ఇంకెన్ని రోజులు అన్న, నెల తిప్పి కొడితే 4 రోజులు ఉంది. 4 రోజుల్లో అలా ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్కి, నాగర్కి ఏడే సీట్ డిక్లేర్ చేసిరన్న. మమ్మల్ని బాగా ఎంతసేపు కేసీఆర్ పని అయిపోయింది. అసలు చీఫ్ మినిస్టర్ మాట్లాడే మాటలేనా అన్న అవి? ఏమంటాడన్న మాటలేందన్న. ఒక రోడ్డు మీద గుంపు మేస్త్రీలు కూలీలు కూర్చున్న వాళ్ళు కూడా మంచిగా మాట్లాడతారు. లాగులు వేసుకొని తిరుగు, లాగులు ఇప్తా, పేగుల మెడలు వేసుకొని తిరుగుతా, బ్లాంకెట్లు వేసుకుంటా, లంకా బిందెలు తీస్తా. ఏం మనిషివా లేకపోతే నువ్వు రోడ్డు మీద మనిషివా? ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నావు, జనాలకి పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కేసీఆర్ గారు ఒక 71 ఇయర్స్ మనిషి, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి చెప్పాలి. ఇంతే గారికి జనాలు చూస్తుర్రు, ఆయన ఏముండదు అన్న. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడే అయిపోయింది, వాళ్ళకి గద్దె ఎక్కేసిరన్న. వాళ్ళకి ఎంపీ ఎలక్షన్లో గెలిచినా గెలవకపోయినా మేము గద్దె ఎక్కేసినాం, మేము గెలిచినా గెలవక ఫరక్ పడదు అని అనుకుంటుండు. కానీ జనాలు ఇప్పుడు చెప్పుతో కొట్టినట్టు వాళ్ళకి పని చెప్తారు, చెప్పుతో కొట్టినట్టు వాళ్ళకి చెప్పి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో వాళ్ళది ఏందో అనేది చూపించి వాళ్ళకి ఎన్ని 14 స్థానాలు కాదు కదా, ఏం సీట్లు వస్తాయో జనాలే చూపిస్తారు. ఇప్పుడు ఫస్ట్ డిక్లేర్ చేయడానికే ఇది లేదు, 14 స్థానాలు చేసేస్తాము, అంతా రెడీగా ఉంది, ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, పెన్షన్లు ఇచ్చేస్తాము, అవి ఇచ్చేస్తాం, బంగారం ఇస్తాం, ఏవి ఇయ్యరు. సో జనాలు ఖచ్చితంగా వాళ్ళకి చాలా చెంప మీద కొట్టినట్టు చాలా గట్టిగా దెబ్బ ఇస్తారని నేను చెప్తున్నాను. అంటే అధికారంలోకి రావడానికి కారణం మెయిన్గా పథకాలు ఏంటారా? 6 పథకాలకు సంబంధించి 6 పథకాలు అంటున్నా. ఫ్రీ బస్ అంటాడు, రుణమాఫీ అంటాడు, రైతు బంధు అంటాడు. ఆయన నోటికి వచ్చినట్టు అన్న హామీలుగా ఉన్న 420 హామీల గురించి పక్కకు పెడితే 6 గ్యారంటీలే నెరవేర్చలేవు నువ్వు 4 నెలల్లో అన్న. నిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న అంబేద్కర్ గారి జయంతి ఉండే అన్న. కేసీఆర్ గారు అంబేద్కర్ జయంతికి అంత పెద్ద 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ పెట్టి సెక్రటేరియట్కి, సచివాలయంకి డాక్టర్ అంబేద్కర్ సెక్రటేరియట్ అని చెప్పి పేరు చేస్తే ఒక అట్లీస్ట్ ఎక్కడెక్కడనో ఫోటోలు దిగిరన్న. అంత పెద్ద ఉన్నప్పుడు ఒక కనీసం అక్కడ డెకరేషన్ చేసి అంబేద్కర్ గారికి ఒక విగ్రహం దగ్గర పూలు వేయడం కానీ, ఒక దండ వేయడం కానీ కూడా చేయలేదు. సో వీళ్ళు ఇదే చేయని వాళ్ళు ఇంకేం చేస్తారండి? ఏం పథకాలు తీసుకొస్తారు? డాక్టర్ అంబేద్కర్ గారు అని చెప్పి వాళ్ళదైతే ఒక ఏం చేయలేరు. మీరు అంత పెద్ద విగ్రహం దగ్గర చేయకుండా మీరు ఎక్కడ చేసి ఎక్కడనో క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ కూర్చుంటాడు. ఇంకో మంత్రికి ఫోన్ చేస్తే నేను క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా అంటాడు, ఇంకో ఆయనకు ఫోన్ చేస్తే పెళ్ళిళ్ళు ఉన్నా అంటాడు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? గెలిచిర్రు, గద్దెక్కేసిర్రు, అయిపోయింది అలా పని. సో ఇప్పుడు సికింద్రాబాద్లో మాకైతే అవైలబుల్ ఉన్న వాళ్ళకే ఓటేస్తామండి. అది పద్మారావు గారికి వేస్తాం. ఎందుకంటే ఇక్కడ లేకపోయినా ఆఫీస్లో ఉంటారు, ఆఫీస్లో లేకపోతే ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళు లేకపోయినా వాళ్ళ కొడుకులు ఉన్నారు, 4 కొడుకులు ఉన్నారు, ఎవరో ఒకరు అవైలబుల్ ఉంటారు. 12 గంటల 1 గంటకి వెళ్ళినా ఫోన్లు చెప్తారు, వాళ్ళ ప్రాబ్లం ఏముందంటే చెప్తారు. లేదా వాళ్ళు అవైలబుల్ ఉంటే ఆఫీస్లో వచ్చి కానీ ఇంటి దగ్గరకు వచ్చి కలవమని చెప్తారు. సో అలా అవైలబుల్ ఉన్న మనుషులే మనకి ఇక్కడ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. కిషన్ రెడ్డి గారు కానీ, నాగేందర్ గారు కానీ, ఖైరతాబాద్ కానీ, కిషన్ రెడ్డి కానీ ఎవ్వరు రారు, ఇక్కడ ఉండరు, చేయరు. సో ఇక్కడ మాకు ఎవరైతే అవైలబుల్ ఉంటారు, ఇప్పుడు పజ్జన్న గారు ఎంపీగా గెలిచి కంపల్సరీ గెలుస్తారు, గెలుపు అనేది ఖాయం. కానీ ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్ళకే మేము ఓటు వేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాం. జనాలు కూడా అదే అనుకుంటున్నారు. పాదయాత్ర స్టార్ట్ అయింది, మీరే చూస్తారు కొద్ది రోజుల్లో ప్రజాస్పందన అనేది ఎలా ఉందో చూస్తారన్న. దాంతోపాటు దానం నాగేంద్ర గారి గురించి మాట్లాడాలంటే మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీ టికెట్ కోసమే చేరినట్టు వార్తలు కూడా విన్నాం. దీనిపైన మీ స్పందన?
దానం నాగేందర్ గారు ఆయనకి ఎలా అంటే ఆయనకి జంపింగ్ కావడం అలవాటే. సో ఎంపీగా ఇప్పుడు వచ్చి ఆదరణ చేస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఇంకోటి ఆయనకి అంత ఓట్ బ్యాంక్ కానీ ఇక్కడ ఏం లేదు. ఇక్కడైతే ఎవరు గుర్తు కూడా పట్టరు ఆయనకు వచ్చినా సరే. ఇక్కడనే కాదు, సనత్ నగర్ కానీ జూబ్లీ హిల్స్ కానీ ఎక్కడ పోయినా సరే ఎంపీ క్యాండిడేట్గా అయితే ఆయనకు అంత లేదనుకుంటున్నాను. ఇక కిషన్ రెడ్డి గారి గురించి చెప్పాలి అనుకుంటే రాష్ట్ర అధ్యక్షుడు ఆయన్నే తీసుకున్నాడు, ఎంపీ ఆయన్నే, కేంద్ర మంత్రి మూడు పదవులు తీసుకున్నాడు. పనులు మాత్రం శూన్యం, జీరో. ఏమనంటే వస్తాడు, మీటింగ్లు పెడతాడు. మొన్న ఇక్కడ పాదయాత్ర అన్నీ మేము వెళ్తుంటే చూసాం, జనాలు లేరు. జనాలు అంటే జనాలలో నడవాలి. పజ్జన్న అంటే నడుస్తుంటే వందల మంది నడుస్తారు. ఆయన బండిలో నించొని నమస్తే నమస్తే అని చెప్తే ఓటు వేయరు. అంతా పేడ్ వర్కర్సే అండి. ఇక్కడ బండిలో కూర్చొని తిరగాలి అనుకుంటే తిరగడం కాదు, గల్లీలో తిరగాలి. గల్లీలో కాదు, పజ్జన్న వస్తే కింద కూర్చుంటారు. వాళ్ళ ఇంట్లో వెళ్ళి సమస్య ఏందో తెలుసుకుంటారు. పైన కూర్చొని చెయ్యి ఊపితే ఏందన్నట్టు. మీరు కేంద్రం అంటే కిందికి వస్తే భయం. జనాలు ఏమడుగుతారు? ఒక ఉప్పల్ ఫ్లేవర్ కంప్లీట్ చేయలేదు, ఒక అంబర్పేట ఫ్లేవర్ కంప్లీట్ చేయలేదు. సికింద్రాబాద్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. కరోనాలో చాలా చాలా అంటే చాలా ఘోరం పరిస్థితి ఉండే. పజ్జన్న గారు సొంత డబ్బులతో నూనె, బియ్యము, పప్పు, ఉప్పు ఆల్మోస్ట్ 1.5 పెట్టి ఆక్సిజన్ సిలిండర్స్ కానీ ఫుడ్ కానీ పంచారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సొంత డబ్బులతో. సో అలాంటి వ్యక్తిని మేము కోరుకుంటున్నాం తప్ప ఇలా వచ్చి అలా వచ్చి హాయి చెప్పేసి ఏలో చెప్పేసి ఓట్దాలో అంటే కాదు. నాగేందర్ గారికి అది లేదు, అటు కిషన్ రెడ్డి గారికి అది లేదు. సో ఈసారి రుడ్డు మధ్య లేకుండా మా పద్మారావు గారిని భారీ మెజార్టీతో గెలుచుకొని కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నామని మా స్పందన అండి. అంటే మీరు పదే పజ్జన్న అంటా ఉన్నారు, ఎందుకు? అంటే పద్మారావు గౌడ్ గారు పజ్జన్న అని అంటా ఉన్నారు, ఆ పేరు ఎందుకు పెట్టుకుంటా ఉన్నారు? పజ్జన్న అంటే ఇప్పుడు ఇంట్లో ఒక అన్నలాగా, అందరికి ఒక అన్నలాగా, ఒక పెదనాన్నలాగా, ఒక మామయ్యలాగా, ఒక తండ్రిలాగా అందరు ఉన్నట్టు. అన్న అంటే ఒక ఏడన్నా అన్న అంటే మేము ఉన్నా అన్నట్టు అనే మంచి పదవి, మాస్ లీడర్గా ఆయనకు క్లాస్ కానీ మాస్ కానీ ఏది ఉన్నందుకు ఆయనని పద్మారావు గారిని పజ్జన్న అని పిలుస్తారు. ఈవెన్ మీరు చూసినట్టయితే కనుక ఒక చిన్న వీళ్ళకన్నా పెద్దవాళ్ళు వచ్చినా చిన్న నుంచి పెద్దవాళ్ళు కూడా అందరు పజ్జన్న అనే పిలుస్తారు. ఆయనకు ఆ ఉన్న మాస్ ఫాలోయింగ్ కానీ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ అందుకనే ఉంది కాబట్టి అంత పబ్లిక్లో ఫాలోయింగ్ ఉందన్న. మొత్తానికి ఎట్లా ఉండబోతుంది బ్రో పార్లమెంట్ ఎన్నికల సంబంధం? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది. అటు బీజేపీ కాదు, ఇటు బీఆర్ఎస్ కాదు, మేమే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పాను కదండి, ముఖ్యమంత్రి గారు కలలుగా అంటున్నాడు అంతే. ఇప్పుడు ఇంకా ఆయనకి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కాదు, ఇంకా ఎవరిని గుంజాలి పార్టీలకి, ఇంకా ఈ పార్టీలు ఎమ్మెల్యే గుంజాలి, ఏ ఎంపీని గుంజాలి, ఇంకా ఖాళీ చేయాలని ఆయన దాంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఎంతసేపు టీఎస్ రిజిస్ట్రేషన్ని టీజీ చేయడం ఎవరు అడిగిరండి? అవి కాదండి జనాలు కోరుకునేది. తెలంగాణ ఆర్టీఏ దాంట్లో మార్చేస్తాం, తెలంగాణ టీజీ చేయకపోతే జనాలు మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? టీఎస్ నుంచి టీజీ చేయమన్నారా మిమ్మల్ని? నేను చేసి అవి కాదండి. ఫస్ట్ 6 గ్యారంటీలు ఇచ్చిన హామీలు అమలు చేయండి. మొన్న కేటీఆర్ గారు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు నేను కూడా చెప్తున్నాను, మీరు మొగోడు అయితే మీ పార్టీలో ఉన్న చెప్తే 6 గ్యారంటీలు ఫస్ట్ అమలు చేయండి. అమలు చేసి తర్వాత మాట్లాడి ఓట్లు అడగండి. ఓట్లు అడిగే ముందు జనాలకు వచ్చి అడగండి, అమ్మ నీకు పెన్షన్ వచ్చిందా, అమ్మ నీకు గ్యాస్ వచ్చిందా సబ్సిడీలా, అమ్మ నీకు తులం బంగారం వచ్చిందా, అమ్మ నీకు మీకు తులం బంగారం వచ్చిందా, మీకు ఏం ప్రాబ్లం ఉంది, పిల్లలకి స్కూటీలు ట్యాబ్లు అన్నారు, అవన్నీ వచ్చినాయి. 6 గ్యారంటీలు అమలు చేసి ఎలక్షన్లకు వచ్చి గెలుస్తామన్నారు కదా. 10,000 ఇప్పుడు తీసుకుంటే 12,000 రైతు బంధు అన్నారు, రుణమాఫీ అన్నారు. మొన్న 200 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారంటే కేసీఆర్ గారు 4 గంటల్లో ఇచ్చారు. మాకు లిస్ట్ ఇవ్వండి వాళ్ళని చూస్తా అన్నాడు. ఏం చూసి రిపోర్ట్కి ఏం చేసారు? వాళ్ళని గుంజుదాం, వాళ్ళని గుంజుదాం కాదండి. ఇప్పుడు ఎలక్షన్ టైం కాదు, ఫస్ట్ మీకు ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చారు, మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినందుకు జనాలకు న్యాయం చేయండి, జనాలను సాటిస్ఫై చేసి అప్పుడు మాట్లాడండి. అంటే ఇప్పుడు 4 నెలల పాలనలో కూడా జనాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉందా? జనాలు అందరు ఇబ్బందే పడుతున్నారండి. ఇప్పుడు మీరు ఒక్కసారి చూసినట్టయితే ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నాను, మెయిన్ రోడ్ల మీదకి ట్యాంకర్లు బిందెలు వేసుకొని వాటర్ బబుల్స్ వేసుకొని కొనేవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు వాటర్ ట్యాంకర్ దగ్గర చాలా కష్టపడలేదు, లైన్లో క్యూలో నించుంటున్నారు. వాటర్ ట్యాంకర్ దగ్గరికి వెళ్ళి క్యూలో నించొని బబుల్ కొనాలంటే 40-50 రూపాయలు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంటికి 20,000 లీటర్లు ఫ్రీగా ఇచ్చారండి. ఇప్పుడు అవి లేవు, అవి లేకనే జనాలు రోడ్ల మీదకి వచ్చారు. కరెంటు కోతలు స్టార్ట్ చేసిండు. ఇవన్నీ ఇక్కడ జనాలు అవస్థలు పడుతున్నారు. ఫ్రీ బస్ అంటున్నారు. ఈ ఎండలో ఫ్రీ బస్లో వెళ్తే పొద్దున్న నుంచి కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వెళ్దాము అంటే ఫ్రీ బస్ చేసి బస్సులు తక్కువ చేసిండు. బస్సులు తక్కువ చేస్తే జనాలు ఎట్లా వెళ్తారు? నేను మొన్న రీసెంట్గా చూశాను, పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్ పిల్లలు బ్యాగులు వేసుకొని ముంగట ఫుడ్ బోర్డింగ్ చేస్తున్నారు. ఈ ఫ్రీ ఎవరికి కావాలండి? అదే డబ్బులు పెడితే ఎన్నో బస్సులు వస్తే టికెట్ కొనుక్కొని వెళ్తాం కదా.
ఇప్పుడు వాళ్ళల్లో ఏమైనా ఇన్సిడెంట్ అయితే వాళ్ళ తల్లిదండ్రుల భవిష్యత్తు ఏంటి, వాళ్ళదేంటి? సో జనాలు చాలా అవస్థలు పడుతున్నారు. వీళ్ళు 4 నెలలు అయిపోయింది ఏదో మేము చేస్తున్నాం అంటున్నారు కానీ ఏమీ చేయట్లేదు. ఇంకా కార్పొరేషన్ చైర్మన్లు ఎవరికి ఇవ్వాలి, ఈ ఎంపీ ఎవరికి ఇవ్వాలి, ఎమ్మెల్సీలు కావాలి, ఆశ తప్ప ఇంకేం లేదండి అక్కడ. పార్టీల కోసమే చేసుకుంటా ఉన్నారు, రాజకీయాల కోసం. పార్టీల కోసమే చేస్తున్నారు కానీ రాజకీయాల కోసమే చేస్తున్నారు. నా మనిషి ఎవరు, ఈ రెడ్డి ఎక్కడున్నాడు, ఈయన ఎక్కడున్నాడు, నా ఓడోడు, మా బమ్మర్దోడు, మా బావోడు, వాళ్ళకే ఇచ్చుకోవాలన్నట్టు చేస్తున్నారండి.